రేపు సంవత్సరం చివరిలోకి వచ్చేసరికి నా పాదయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 1.5 సంవత్సరం నేను కూడా రోడ్డు మీదనే ప్రజలతోనే ప్రతి నియోజకవర్గము తిరుగుతూ వస్తా. ఆ తర్వాత ఆ పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపిస్తాను. చంద్రబాబు నాయుడు గారికి మోస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్ ఇచ్చినాం మనం. అయ్యా చంద్రబాబు గారు, రాష్ట్రానికి ఇప్పుడే కాదు, మీరు చేస్తూ ఉన్న చర్యలతో రాష్ట్రానికి ఎప్పటికీ క్యాపిటల్ లేకుండా చేస్తూ ఉన్నారు. అలా చేయడం వల్ల రాష్ట్రానికి అసలు క్యాపిటల్ అనేది ఉండదు మీ వల్ల. దయచేసి ఇది మానుకోండి. అమరావతి అని చెప్పి నువ్వు రైతులను మోసం చేస్తూ ఉండవు, అమరావతి అని చెప్పి నువ్వు ప్రజలను మోసం చేస్తూ ఉండవు. ఆ అమరావతిలో రోడ్లు వేయడానికే, కరెంట్ వేయడానికే, డ్రైనేజ్ వ్యవస్థ నెలకొల్పడానికే, నీళ్ళు ఇవ్వడానికే, ఇలాంటి బేసిక్ వసతులు కల్పించడం కోసమే నువ్వంతటి నువ్వే ఎకరాకు 2 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పి నువ్వంతటి నువ్వే సెంట్రల్ గవర్నమెంట్కు డిపిఆర్లు ఇచ్చినావు, నువ్వంతకు నువ్వే బ్యాంకులకు డిపిఆర్లు ఇచ్చినావు. ఈ లెక్కన 50,000 ఎకరాలకే 1,00,000 కోట్లకే దిక్కు లేదనుకుంటే మరో 50,000 ఎకరాలని చెప్పి నువ్వు మళ్ళా వచ్చి మళ్ళా తీసుకుంటూ 1,00,000 ఎకరాల అమరావతి అని చెప్తూ ఆ 1,00,000 ఎకరాలకు 2,00,000 కోట్లు తేవాలి అని అంటే ఆ 2,00,000 కోట్లతో నువ్వు నిరంతరం రోడ్లు వేస్తూనే ఉంటావు, నువ్వు నిరంతరం కరెంట్ ఇచ్చే కార్యక్రమమే జరుగుతూ ఉంటుంది, నువ్వు నిరంతరం డ్రైనేజ్ పనులే చేస్తూ ఉంటావు, నువ్వు నిరంతరం నీళ్ళు ఇచ్చేదానికోసమే నువ్వు అవస్థ పడతా ఉంటే ఇక రాజధాని ఎప్పుడు వస్తుంది? ఎన్ని దశాబ్దాలు పడుతుంది? ఇప్పటికే 12 ఏళ్ళు అయిపోయింది 2014 నుంచి ఇప్పటికే దిక్కు దివానం లేదు. ఇంకా ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలియదు. డబ్బంతా రోడ్లకే ఖర్చు అవుతుంది, డబ్బంతా రోడ్డు కరెంట్ వేయడానికి ఖర్చు అవుతుంది, డబ్బంతా డ్రైనేజీలు పెట్టడానికే ఖర్చు అవుతుంది. ఇంకా ఎన్ని దశాబ్దాలు పడుతుందో. ఆ దశాబ్దాల కాలంలో ఈ 2,00,000 కోట్ల విలువ పూర్తి చేయడానికి 4 లక్షలు అవుతుందో 10 లక్షల కోట్లు అవుతుందో. చివరికి 12 ఏళ్ళ తర్వాత కూడా ఈ పొద్దు రాష్ట్రానికి రాజధాని లేదు. ఇంకా 20 ఏళ్ళ తర్వాత కూడా మన పరిస్థితి ఏమిటంటే అప్పుడు కూడా రాష్ట్రానికి రాజధాని కనిపించదయ్యా. అయ్యా చంద్రబాబు, ఇది మానుకో. ఆ 2 లక్షల కోట్లలో 10% పెడితే చాలు, 10% పెడితే చాలు.